హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తిరుమలలో 2 నెలల పాటు ఇవన్నీ నిలిపివేత. చూసుకోండి. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక ప్రకటన చేసింది. 2 నెలల పాటు భక్తులకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఏంటని చూస్తే, తిరుమలలో ప్రస్తుతం వేసవి రద్దీ కొనసాగుతోంది. ప్రతి ఏటా వేసవి 3 నెలల పాటు కొండపైన రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రద్దీ కారణంగా తిరుమల తిరుపతి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. క్యూ లైన్లో ఉన్న భక్తులకు సదుపాయాలు కల్పిస్తోంది. అయితే అదే సమయంలో దర్శన సమయానికై లైన్లలో భక్తులు రావాలని టీటీడీ సూచిస్తోంది. అంటే ఆ సమయానికే, దర్శనం సమయానికే రావాలి. ముందుగా అయితే వచ్చేయకండి. కొంతమంది 2-3 గంటల ముందు అయితే వెళ్ళిపోవడం, లేదంటే లేటుగా వెళ్ళడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. లేటుగా అరగంట వెళ్ళినా, గంట వెళ్ళినా పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ ముందుగా అయితే వచ్చేయద్దని చెప్తున్నారు. మీకు ఇచ్చిన స్లాట్ ప్రకారం రమ్మంటున్నారు. ఇక సాధారణ భక్తులకు సులభంగా దర్శనం కలిగించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు తాజాగా ముఖ్య సూచనలు చేస్తుంది. సిఫార్సు లేఖలు రద్దు. భక్తుల రద్దీ వేళ టీటీడీ బ్రేక్ దర్శనాల విషయంలో అనూహ్య నిర్ణయం వెల్లడించింది. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో వీఐపీ సిఫార్సు లేఖలపై దర్శనాలు రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ వెల్లడించారు. మే, జూన్లో 2 నెలల పాటు కుటుంబాలతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందన్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మే 1 నుంచి జూన్ 30 వరకు వీఐపీ దర్శనాలతో పాటుగా సిఫార్సు లేఖలపై సేవలు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాత దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 2 నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉండనుందంటున్నారు. తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు సంబంధించి శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. ప్రముఖ నటుడు నాని ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. తన తాజా సినిమా హిట్ 23 విజయం సాధించాలని కోరుకుంటూ ఆయన శనివారం కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. ఈ రాత్రి తిరుమలలో బస చేసి ఆ రాత్రి ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. నానితో పాటుగా హిట్ హీరోయిన్ చిత్రబృందం కూడా ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. దీనికి సంబంధించి మరి టీటీడీ ఇంకా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా అంటే చాలా మంది రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ సెలవుల సమయంలో అయితే కనుక మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరి ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే, అంటే మళ్ళీ సిఫార్సు లేఖలు ఏమైనా అలో చేస్తాయి ఏంటని సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినట్టయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.